అలాగే గ్రహణ వేద కాలము అని అంటాము. అంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఆ యొక్క జ్యోతిష శాస్త్ర ప్రకారము ఘోషించేటటువంటి సమయము. కాబట్టి ఈ వేద ఘోష అనేటటువంటిది మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవ్వరు భోజనం చేయాలన్నా మధ్యాహ్నం 1 గంట లోపు మాత్రమే భోజనాలు చేసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు లేదా కొద్దిగా ఆరోగ్యం బాగా లేనటువంటి వారు మాక్సిమం 5, 6 గంటల లోపు భోజనాలు అన్నీ 6 దాటితే ఇక సంధ్యా సమయం ప్రారంభమైందంటే ఎలాంటి భోజనాలు తీసుకోకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు. ముఖ్యంగా 6 అయ్యింది అనంటే గనక మనం ఎక్కడికి కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చొని గర్భిణీ స్త్రీలు నియమ పద్ధతులు పాటించాలి. అలాగే ఈ గ్రహణం యొక్క సమయాలొచ్చేసేసి రాత్రి 9 గంటల 25 నిమిషాల నుండి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ గ్రహణం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి దీని యొక్క నియమాలు తప్పకుండా ఈ